నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా 'పుష్ప 2' ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటినుంచి కూడా దానికి సంబంధించి గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రేవతి చనిపోయిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో దానికి అల్లు అర్జున్ గారికి స్వయంగా ఉంది. ఆయన చేశారు అనేసి అంటున్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆయన వెళ్ళిన సమయం ఒకటి, అక్కడ తొక్కిసలాటలో ఆమె చనిపోయిన సమయం ఇంకొకటి అని మాట్లాడుతున్నారు. ఇది వాస్తవమే అంటారా? ఇది వాస్తవం అమ్మా. హ్మ్. ఈ పచ్చి అబద్ధం ఆడాడు సీఎం. ఇలాంటి సీఎం నేను జనంలో చూడలే. అసెంబ్లీలో అంత అబద్ధాలు ఆడే సీఎం అని. పచ్చి అబద్ధం ఆడాడు. దానికి కూడా ఈ అబద్ధం ఆడి పైగా ఓవైసీ ఏదో అడిగాడు. దానికి సమాధానం గంట సేపు మాట్లాడాడు. హ్మ్. సినిమా వాళ్ళని దుమ్మెత్తి పోసి మాట్లాడాడు. అన్నీ అబద్ధాలే. హ్మ్. అన్నీ అబద్ధాలు. 10:45కి చచ్చిపోయాడని పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్తే, చచ్చిపోయిందని పోలీస్ ఆఫీసర్ చెప్తే నేను ఎళ్ళను అన్నాడు. పచ్చి అబద్ధం. హ్మ్. 10:45కి ఆ అమ్మాయి చనిపోయినట్టు ధృవీకరించారు పోలీసులు హాస్పిటల్‌లో 2:30కి చూసాయిగా చెప్పి 3కి కన్ఫర్మ్ చేశారని ఎవరు చనిపోయిన వ్యక్తి యొక్క భర్త హ్మ్. వ పోలి చనిపోగానే ఫస్ట్ కుటుంబానికే ఇన్ఫార్మ్ చేస్తారు. ఈయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు. భర్తకి ఇన్ఫార్మ్ చేశారు. ఎన్నింటికి చేశారు? 3కి చనిపోయిందని ఇన్ఫార్మ్ చేశారు. హ్మ్. వీళ్ళేమంటారు 10:45కే చనిపోయిందని అవును. చెప్తే ఎళ్ళలేదు. పచ్చి అబద్ధం కదా! ఒక సీఎంగా ఉండి నోటికొచ్చిన అబద్ధం ఆడేశాడు. తర్వాత ఒక ఆఫీసర్ ఎళ్లి చెప్పాడు అన్నాడు. ఆఫీసర్ ఎళ్లి చెప్పాడు అని ఈయన అంటున్నాడు అబద్ధం. అక్కడ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు, "మేము ఎళ్ళాలంటే బౌన్సర్లు అడ్డుకున్నారు మమ్మల్ని ఎళ్ళనివ్వలేదని." మరి ఎళ్ళనివ్వలేదని బౌన్సర్లు అడ్డుకున్నారు, ఎళ్ళనివ్వలేదని ఒక ఆఫీసర్ చెప్తున్నాడు. అవును. ఈయనేమో ఎళ్లి ఆఫీసర్ చెప్పాడు, చెప్తే నేను ఈ పాట అయినాక వస్తానని అన్నాడని అన్నాడు. పచ్చి అబద్ధాలు. అన్నీ కథలు పుట్టించి అబద్ధాలు మ మ మాట్లాడతాడు. పైగా ఆయనకి కాలు ఇరిగిద్దా, ఇది ఇరిగిందా, అందరూ ఎళ్లి కలుస్తారు. పిచ్చి మాట, బుద్ధి ఉన్న జ్ఞానం ఉన్న మాటనే ఒక సీఎం మాట్లాడే మాటేనా అది? ఒక కుర్రతనంగా మాట్లాడే మాట తప్పితే ఒక మా కుటుంబంలో వ్యక్తికి అనుకోనిగా ఈ ఉపద్రవం జరిగింది. జైల్లో కూర్చోవాల్సొచ్చింది ఒక రాత్రి. కనుక కానీ ఒక సాలిడారిటీ చూపించడానికి ఎళ్తాం. ఏం మీ ఇళ్లలోనో, మీ మినిస్టర్‌కో, మీ ఎమ్మెల్యేకో, మీ ఎంపీకో, మీ ఇంకొకళ్ళకో ఏదైనా జరిగితే ఇంట్లో తాతో, ముత్తాతో ఇంకో తాత ఏదో పోతే ఎళ్లి పలకరించడానికి ఎళ్ళరా మీరు? ఎందుకెళ్లారు పలకరించారు అనంటే ఎట్లా? జరిగింది మా కుటుంబ సభ్యుడు ఎళ్తాం. దాన్ని మానవత్వం లేదా అంటాడు. మానవత్వం లేకపోతే వాళ్ళ భర్తే చెప్తున్నాడు. మొదటి రోజు నుంచి అర్జున్ ఫ్యామిలీ వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉన్నారు చెప్తున్నాడు. అవును. వీళ్ళేమో మానవత్వం లేదు, పట్టించుకోలేదని పిచ్చివాగుడు. అన్నీ అబద్ధాలే. నోటికొచ్చిన అబద్ధాలు వాగేసి పైగా ఏ ఆయన కాలు ఇరిగిందా, ముక్కు ఇరిగిందా అని మాట్లాడతాడు. మనిషా ఈ మాట్లాడే మనిషి ఒక మా వా బుద్ధి జ్ఞానం ఉండే మనిషి మాట్లాడే మాటలు ఒక సీఎంగా ఉండి పైగా ఆ మాటలు. ఒక కుర్రోళ్ళు మాట్లాడతారు. కాలేజీ కుర్రాళ్ళు, ఈ వీధి రౌడీలు మాట్లాడుకునే భాష. కాలు ఇరిగితే, చెయ్యి ఇరిగితే ఏమి ఇరిగిందంట పెద్ద పలకరించలేకపోయారు. కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఏం మాటలయ్యి? ఏ మనిషి పద్ధతి గల మాటలేనయ్యి? ఈ పైగా ఆయన ఎక్కడికి వా బార్డర్‌లో ఫైట్ చేసాడా? ఈ ప్రశ్నలు అడుగుతారు. అది తిరిగి మేము ప్రశ్నలు అడిగితే నువ్వేం ఫైట్ చేసావు? సీఎం అయ్యావయ్యా నువ్వు? సీఎంకి నీకు ఏ అర్హత ఉందని అయ్యావు నువ్వు? ఏ తెలంగాణలో ఉన్నావు నువ్వు? తెలంగాణకి ఏ పోరాటంలో ఉన్నావు? 1200 మంది చనిపోతే నువ్వు తెలంగాణలో ఎక్కడున్నావు? చంద్రబాబు పక్కన కదా జైలు కూర్చున్నావు 2 కళ్ళ సిద్ధాంతం అని. నువ్వెట్లా అయ్యావు సీఎం అని అడిగితే? తంతే గారిబొట్లో పడ్డట్టు పడ్డావు నువ్వు. సో, ఆయన ఏం చేశాడు, చించాడు అని అడిగితే, నువ్వేం చించావని అడిగితే అడగొచ్చు కదా ఎంతసేపు. కనుక అన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి మాటలు, నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన ఒక విషం కక్కుతున్నాడు అర్జున్ మీద. ఎందుకు కక్కుతున్నాడు విషం అర్జున్ మీద? అంత విషం కక్కాల్సిన అవసరం ఏముంది? అసలు బార్డర్‌లో పోరాడాడు అనటం ఏంటి? కాళ్ళు ఇరిగినాయా, కళ్ళు ఇరిగినాయా, కిడ్నీ ఫెయిల్ అయిందా అనటం ఏంటి? ఇది ఒక మనిషి ఒక కక్ష ప్రత్యేకంగా ఆ వ్యక్తి మీద ఒక కక్ష ఉంటే తప్పితే అలా మాట్లాడరు. ఎందుకని అంటే ఒక సీఎం లెవెల్‌లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఎందుకని అల్లు అర్జున్ పైన అంత తన కక్ష ఉండడానికి కారణం ఏంటంటారు ఆ అసలు? రోజు అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు స్పీచ్‌లో, ఫంక్షన్‌లో నోరు తడారి ఆగి అలా మంచీలు తాగి సీఎం పేరు చెప్పాడు. అంతకుముందు సీఎం పేరు కరెక్ట్‌గా ఆ టాపిక్ వచ్చినప్పుడు సీఎం పేరు చెప్పేటప్పుడు అలానే నోరు తడారింది. అది ఎవరికైనా ఏర్పడదు. దాంతోటి కొంచెం గ్యాప్ తీసుకొని మంచీలు తాగి అప్పుడు గౌరవంగా చెప్పాడు. నా పేరు మర్చిపోతావా అనేది కేటీఆర్ హేళన చేశాడు. హ్మ్. ఈయన పేరు కూడా గుర్తులేదు. ఈయన పాపులారిటీ అంత ఉంది. ఒక హీరోకి ఈయన పేరు గుర్తులేదని. అది ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. నా పేరు గుర్తులేదా? నా పేరు గుర్తుండేటట్టు చేస్తాను అన్నట్టు చేస్తాను. అంటే ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ గారు కావాలని చేశారని ఈయన ఆ పంతం పట్టారని అంటున్నారు మీ ఉద్దేశంలో. 100కి 100 అది. అదే ఓకే. కనపడతది. లేతే హ్మ్. ఒక సీఎము జరిగింది.
ఓ చట్టం దాని పని చేసుకుపోతుంది అని గౌరవంగా మాట్లాడంటాడు. అంతేగాని అతను అదేమన్నా పెద్ద పుడింగినా, అతను బార్డర్‌లో ఫైట్ చేసాడా? అతని కాళ్ళు ఇరిగినియా? చేతులు ఇరిగినియా? ఏమి ఇరిగినియి? కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఏమిటి అంత ఇది? ఈ మాటలు మాట్లాడతారా? అది పర్సనల్‌గా ఒక వ్యతిరేకత, ఆ పర్సన్ మీద ఆ వ్యక్తి మీద ఒక విముఖత ఉంటేనే ఇలాంటి మాట మాట్లాడతారు. హ్మ్. లేతే మాట్లాడరు కదా! ఆయన మాటలను బట్టి, ధోరణిని బట్టి అర్థమవ్వట్లా. ఒక ప్రత్యేక కక్ష పెట్టుకున్నాడు. కనుక ఆ కక్షలో భాగంగానే ఎలాగైనా సరే ఇరికిచ్చాలి. జైల్లో కూర్చోబెట్టాలి. ఎలాగైనా కూర్చోబెట్టి ఒక పూట కూర్చోబెట్టారు. ఎలాగైనా ఇంకా కేసు అతను బెయిల్ క్యాన్సిల్ ఏదో చేయాలని తపన పడతారు. అది కోర్టు ఖచ్చితంగా మందలిస్తది వీళ్ళని. అతనికి ఏం సంబంధం. ఇప్పుడు చట్టం అన్ని చోట్ల ఒకటేనమ్మా. అది హ్మ్. విజయవాడ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఇక్కడైనా ఒకటే కదా! ఒక తొక్కిసలాటలో జనాలు మరణిస్తే అది ఆ గెస్ట్‌ని ఎవరు దోషిని ఇంతవరకు చేయల. అవును. చంద్రబాబు పీరియడ్‌లో పుష్కరాల్లో 36 మంది చనిపోయారు. అప్పుడు చనిపోతే చంద్రబాబుని దోషి జేయలా. షూటింగ్ చేస్తున్న డైరెక్టర్‌ని దోషి జేయలా. ఎవరిని దోషి జేశారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అలాగే చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఆ కోరుగండ్లలోనో ఎక్కడో తన సందులో ప్రచారం చేస్తా 8 మంది చనిపోయారు తొక్కిసలాటలో. ఆ 8 మంది చంద్రబాబుని అరెస్ట్ చేశారా? చంద్రబాబు తప్పన్నారు. పోలీస్ ఫెయిల్యూర్ అన్నారు. మరి చట్టం అక్కడ అలా ఉన్నప్పుడు యూపీలోనూ అంతే. పోలీస్ ఫెయిల్యూర్ అన్నారు. ఇంతమంది జనాలొస్తారని ఇంటెలిజెన్స్ చెప్పలేకపోయిందని పోలీసులు మాకు చెప్పలేదని వాళ్ళేమో మేము ఆ మాత్రం వాళ్ళకి పోలీసులు ఇలా జరుగుద్దని కుంభమేళా అది జరుగుతుందో తెలీదా? అని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకున్నారు గానీ, అక్కడ యూపీ చీఫ్ మినిస్టర్ అన్నారా? కాదు గదా! మరి ఇక్కడ మాత్రం గెస్ట్‌ని ఎట్లా చేస్తారు? చట్టం అన్నిటికి ఒకటే ఉండాలిగా. ఇక్కడ ఫెయిల్యూర్ బిట్వీన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్ అండ్ పోలీస్. వీళ్ళ హ్మ్. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కుదరలేదు. ఫెయిల్ అయింది మ్యాటరు. అక్కడ జరిగింది. సో అయితే 'సంజయ్' థియేటర్‌లో బెనిఫిట్ షో ఏదైతే వేశారో, అయితే ఆ బెనిఫిట్ షోకి ఫస్ట్ 'అల్లు అర్జున్' వస్తాను అని చెప్పలేదనన్నారు. అయితే దాని తర్వాత 'అల్లు అర్జున్' గారు చెప్పకుండా వచ్చారు. దాంతో పాటు పోలీసులు మేము గేట్ దగ్గరే 'అల్లు అర్జున్' గారిని మేము అడ్డుకున్నాం. అయినా సరే మా మాట వినకుండా 'అల్లు అర్జున్' కావాలనే రూఫ్ టాప్ మీదకెక్కి మరి రోడ్ షో చేశారు అని అనేసి అంటున్నారు. అసలు ఇంతకన్నా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? దీనికన్నా అసహ్యమైన, అసంబద్ధమైన వ్యాఖ్య మరొకటుండదమ్మా. హ్మ్. ఎందుకంటే అతను పర్మిషన్ ఇవ్వలేదనుకోమ్మా. హ్మ్. మీరు అక్కడే మెట్రో స్టేషన్ దగ్గర ఆమెను వెళ్ళిపోమనొచ్చు. మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు థియేటర్ దగ్గరికి. మీరే పోలీసులే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు. మీరు పర్మిషన్ లేనప్పుడు ఎందుకు అలౌ చేశారసలు? సార్ పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు గదా! అలాగే దేవరాకి గూడా అదే గదా జరిగింది. అవును. పర్మిషన్ ఇచ్చి గూడా వాళ్ళు సార్ మేము కంట్రోల్ చేయలేమంటే కాన్సెల్ చేసుకోవాలా? అలాగే సార్ మేము కంట్రోల్ చేయలేము మీరు వెళ్ళిపోండి సార్ అంటే వెళ్ళిపోతాడు. అంతే కదా! అవును. వచ్చాక జనాల్లోకొచ్చినాక కారులోంచి బయటికి రాకపోతే రాళ్ళు ఇసురుతారు పబ్లిక్కు దాక్కున్నాడని. కనుక బయటకొచ్చేసి వాళ్ళకి మొహం చూపించి చెయ్యి ఊపుకుంటూ ఎళ్ళాడు.